రామ్ రామ్ ఫ్రెండ్స్, ఇతడు అమాయకుడని, మూర్ఖుడు అని, పప్పు అని, జోకర్ అని భావించే వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి. ఇతని ఇప్పుడు అత్యంత విసుగు చెందిన, క్రూరమైన, అహంకారపూరితమైన వ్యక్తి. ఎటువంటి నైతిక సూత్రాలు, దేశభక్తి, ప్రిన్సిపల్స్ అనేవి లేకుండా ప్రధాని కావాలనే వెర్రి కోరికతో దేశాన్ని కూడా అమ్మగలడు అని ప్రొఫెసర్ జాన్ క్యామ్ అన్నట్టు ఈ ఫోటో చక్కర్లు కొడుతుంది. ఇది ఎవరికి సరిపోతుంది? నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. మొన్న పార్లమెంట్లో ఒక స్టాండప్ కామెడియన్ ఇచ్చిన స్పీచ్కి ఇక్కడ మన కమ్యూనిస్టులు జాకీలు పెట్టి తెగ లేపేశారు. ఆహా ఓహో ఏమన్న స్పీచా, సూపర్ అహే అని కదా. ఎస్, ఇలాంటి స్టాండప్ కామెడియనే మన ప్రధానమంత్రి కావాలి, మన ప్రధానమంత్రి క్యాండిడేట్ 2029లో ఎలా అయినా అవుతాడని తెగ మురిసిపోతున్నారు. అది మాత్రమే కాదు, ఆయన చేసిన యాంటీ హిందూ స్టేట్మెంట్స్ అయితే ప్రతి ఒక్కరికి చేరేలాగా ప్రతి ఒక్క మీడియా ఛానళ్ళు, యూట్యూబర్లు వీడియోలు చేసి మాట్లాడేశారు. కానీ ఇది చూపించారా మీకు? 2012లో ఆంటోనియో మాన్యో పార్లమెంట్లో రచ్చ చేయించింది. సేమ్ అదే బాటలో పప్పు కూడా ప్రతిపక్షానికి సమయం ఇచ్చినప్పుడు నోటికి వచ్చింది వాగాడు. దానికి కౌంటర్ ఇస్తుంటే ఒక గూండాలా బిహేవ్ చేశాడు. తోటి ఎంపీలని రెచ్చగొడుతూ అరవండి, గోల చేయండి, మాట్లాడనివ్వకుండా చేయండి అని ఉసికొల్పాడు చూడండి. ఈయన కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ సేవకులు అనమాట. నోటికి వచ్చిన అబద్ధాలు ఆడిన వీళ్ళు సమాధానాలు చెప్తుంటే, నిజాలు విని కూర్చునే దమ్ము ధైర్యం లేక పారిపోయారు. వీళ్ళ ఈ పిరికి చర్యను దేశ ప్రజలు చూశారు. మీ వరకు వచ్చినాయా ఈ వీడియోస్? ఈయన దేశ ప్రధానమంత్రి అయ్యేది. సభా మర్యాద తెలియని ఈయనక ప్రతిపక్ష లీడర్ హోదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. నాకు ఒక 55 ఏళ్ల బాలుడు గుర్తొస్తున్నాడు. నాకు 99 మార్కులు వచ్చాయని ఊరంతా డప్పు కొట్టుకుంటూ టమ్కి వేసుకొని సంతోషంగా కాలర్ ఎగిరేస్తూ తిరిగి అందరికీ చెప్పుకున్నాడట. అందరూ ఆహా ఓహో అనేవాళ్ళట. కానీ ఒక రోజు టీచర్ ఎదురుపడి, అదేంటిరా నీకు 99 100కి కాదు కదా, 543కి కదా అని అందరి ముందు పరువు తీసింది అని. ఇది మోదీ గారు చెప్పిన కథ. దవ్వడ పగిలేలా ఇచ్చారు కదా. ఇది కేవలం పప్పుకి కాదు, 99 వచ్చాయని టమ్కీ వేసుకుని పండగ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి, అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానల్స్తో సహా. 13 రాష్ట్రాల్లో 0 సీట్లు వచ్చాయి, కానీ హీరోలు కదా మీరు అని అన్నారు మోదీ గారు. మొన్న స్టాండప్ కామెడీలో ఎవరి దగ్గరైనా రాజ్యాంగం ఉందా అని అడిగాడు. ఎప్పుడు పాకెట్లో ఒక రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతాడు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అని దానిని పిచ్చోళ్ళని చేశాడు. నీకు అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో తెలుసా అని హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అడిగారు. రాజ్యాంగం అని అంటారు. రాజ్యాంగాన్ని రాసిన ఆయననే రాజకీయాల్లోకి పైకి రాకుండా ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, కొంచెం రాజ్యాంగాన్ని గౌరవించి చదివి అప్పుడు అరిస్తే బాగుండేది అని అన్నారు. कितने पन्ने होते हैं कॉन्स्टिट्यूशन में? कितने कितने? ऐसा मोटा करके मत बताओ, पेज कितने होते हैं? हाँ, रोज लेके घूमते, कभी खोल के पढ़ो तो सही. నీటి గురించి దేశపు యువతకి నేను భరోసా ఇస్తున్నాను. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని, దేశపు యువత యొక్క జీవితాలతో ఆడుకునే వారికి కఠినమైన శిక్షలు పడేలా చేస్తాను అని. భవిష్య కే సాత్ ఖిల్వాడ్ కర్నే వాలో కో కతై ఛోడా నహీ జాయేగా. దీనికోసం ఇప్పటికే విచారణ మొదలైంది అని, ఎందరినో అరెస్ట్ చేస్తున్నారు అని, దీనికోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అనే ధీమాతో ధైర్యంగా పరీక్షలు రాయండి అని చెప్పారు. పేపర్ లీకేజీ నిరోధక చట్టం ప్రకారం పేపర్ లీకేజీ డమ్మీ అభ్యర్థులను వాడితే శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయి. పేపర్ లీకేజీ కేసుల్లో 10 ఏళ్లు జైలు శిక్ష, కోర్టు జరిమానా, ఇతరుల తరపున పరీక్షలు రాసిన వారికి 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఉంటుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎలక్షన్స్ ముందు ఈడీని గుప్పిట్లో పెట్టుకున్న మోదీ అని రచ్చ చేశారు లెఫ్టిస్టులు, అపోజిషన్ అన్ని కదా. కానీ కేసు పెట్టింది కాంగ్రెస్, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది ఏజెన్సీస్. కేజ్రీవాల్ని జైల్లో పెట్టమని చెప్పింది కోర్టు. కానీ మోదీజీనే మొత్తం చేశారని అబద్ధాన్ని ప్రచారం చేశారు అని చెప్పాడు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగినా కళ్ళకు గంతలు కట్టుకున్న సో కాల్డ్ అమ్ముడుపోయిన ఇండిపెండెంట్ జర్నలిస్టులు అండ్ ఎందరో కమ్యూనిస్టులు తీసేది మణిపూర్.
పార్లమెంట్ సాక్షిగా మోదీ మణిపూర్ గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మణిపూర్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తుందని, 11,000కు పైగా ఎఫ్ఐఆర్లు, చిన్న రాష్ట్రంలో 11,000 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, 500 మందిని అరెస్ట్ చేశారని, మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థలు తెరుచుకుంటున్నాయని, శాంతిని పునరుద్ధరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ భాగస్వాములతో మాట్లాడుతున్నాయని, కేంద్ర హోంమంత్రి ఎన్నో వారాలు అక్కడే మకాం వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షించారని, గతంలో పరిస్థితిని చక్కదిద్దలేక కాంగ్రెస్ పార్టీ మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించిందని గుర్తు చేశారు. 10 సార్లు ప్రెసిడెంట్ రూల్ అంటే మణిపూర్ పరిస్థితి ఎప్పటి నుండో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా వెస్ట్ బెంగాల్ గురించి వీళ్ళు ఎప్పుడైనా కనీసం ప్రశ్నించారా? ఎందరిని అరెస్ట్ చేశారు? అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అని అడిగారా? మణిపూర్ మీద ఉన్న ప్రేమ వెస్ట్ బెంగాల్ మీద ఎందుకు లేదు? ఇది ప్రేమనా, మోదీ గారి మీద ఉన్న ద్వేషమా? ఇలా ప్రతిపక్షం మాట్లాడిన ఒక్కో అబద్ధానికి వాస్తవాలు ఏంటి అనేది చెప్పుకొచ్చారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని, భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని, రాబోయే 5 ఏళ్లలో పేదరికంపై నిర్ణయాత్మక పోరాటం ఉంటుందని, భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సానుకూల ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ప్రజా రవాణాలో వేగంగా మార్పు వస్తుందని, అనేక రంగాల్లో టెక్నాలజీ పాదముద్రలు కనిపిస్తాయని, వ్యవసాయం నుంచి మార్కెట్ వరకు సూక్ష్మ ప్రణాళికతో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. యూపీఏ రుణమాఫీ వల్ల కేవలం 3 కోట్ల మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారని, కానీ ఎన్డీఏ పీఎం కిసాన్ పథకం ద్వారా 10 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు సవివరంగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెడతామని ప్రధాని మోదీ అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాల నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్లో మహిళను బహిరంగంగా కొట్టడం, సందేశ్కరీ ఘటనలపై ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఓటమి ఖాయమైనప్పుడు కాంగ్రెస్ ఎప్పుడూ దళిత అభ్యర్థులను బరిలోకి దింపుతుందని, లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా ఇదే జరిగింది అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, రాజ్యాంగాన్ని మనం కాపాడగలమని తెలుసు కాబట్టే ప్రజలు మాకు ఓటు వేశారని, రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్కి సరిపోదు అని, 3 సార్లు ప్రతిపక్షంలో ఉండి 100 సీట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు అన్నారు. మొన్న స్పీచ్ మాట్లాడాక మీడియా వాళ్ళు వస్తే, ఎట్లుంది నా స్పీచ్, మస్తు మాట్లాడినలే అని ఆయనకాయనే తెగ మురిసిపోయాడు. అప్పుడు మాకు నిజాలు ముఖ్యం కదా, మీరు చెప్పిన ప్రతిదానికి అబద్ధమని పార్లమెంట్లో నిజాలు చెప్పారు కదా అని ఒక విలేకరి సమాధానం ఇచ్చాడు. చలో బాయ్ అని పోయిండు. अच्छी लगी बात आपको अच्छी लगी? अच्छी लगी। हमारा तो सर फैक्ट से बात है, आपने जो फैक्ट रखे, सरकार की तरफ से कई मिनिस्टर्स काउंटर कर रहे हैं। ఏం స్పీచ్ అని కమ్యూనిస్టులా ఎత్తేస్తారనుకుంటే ఇట్లా తుస్సుమనిపించే ఏం చేశాడు, పారిపోయాడు. కానీ వీళ్ళని తక్కువ అంచనా వేయకండి. పప్పు పప్పు అని మనం జోకర్ అనుకుంటే మనకన్నా వెర్రోళ్ళు ఉండరు. వీళ్ళు పదవుల కోసం ఏమైనా చేయగల దిట్టలు. సో వీలైనంత వీళ్ళ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనం వదిలేయకూడదు. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. జై భారత్, జై హింద్.